సబ్స్క్రైబ్ ఉంది
ఇందుగురుపేట రూటు ఆ నుంచి యాగర్లు అనేది ఉంది కదా, నారాయణరెడ్డిపేట నుంచి మన మైపాడు లైన్ నుంచి ఇందుగురుపేటకి మండల ఆఫీస్కి హెడ్ క్వార్టర్ పోయే రూట్లో ఏంటంటే మన కాలువ వేస్తుంటారు. అది ఇంతకుముందు ఆ బ్రిడ్జి ఏంటంటే కొంచెం డ్యామేజ్ అయిన వల్ల ఏంటంటే ఆ బ్రిడ్జి క్లోజ్ చేసి మళ్ళీ తూములు వేసి పక్కన కాలువలో ఏంటంటే మళ్ళీ నామమాత్రానికి ఒక రోడ్డు ఏర్పాటు చేశారు. ఆ రూట్ను ఏంటంటే మైపాడు నుంచి మళ్ళీ అటు రింగ్ రోడ్ వేసుకొని ఇందుగురుపేట నుంచి ఇటు నెల్లూరు పోయే రూట్లో వెహికల్స్ ఆ నుంచి గూడ్స్ వెహికల్ కానీ, స్కూల్ పిల్లల వ్యాన్లు కానీ, లారీలు కానీ, ఇసుక టిప్పర్లు కానీ, ఈరోజు ట్రాక్టర్లు కానీ, ఆటోలు కానీ నిత్యం రద్దీగా ఉండి ఈ రోడ్ని ఎమ్మెల్యే కానీ, మినిస్టర్లు కానీ ఎవరు కూడా ఈరోజు పట్టించుకోవాలనే నాదుడు లేకుండా పోయారు. ఈ రోడ్లో ఇప్పుడు దాదాపు 5-6 వెహికల్ పడిపోయినాయి. పడినప్పుడు ఏంటంటే నా మాత్రం వస్తున్నారు, చూస్తున్నారు, అదేదో అని చెప్పేసి ఒక రోజు మట్టి పోస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్పితే ఆ పాత బ్రిడ్జిని పునరుద్ధరించి మళ్ళీ బ్రిడ్జి చేద్దామే, దాన్ని చూద్దామే, దీన్ని పటిష్టంగా స్టాండర్డ్గా చేద్దామే, నిత్యం పోయే ఈ రూట్లో స్టాండర్డ్గా ఒక బ్రిడ్జి ఏర్పాటు చేద్దామని ఒక ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ ఒక అధికారి కానీ ఎవరికి లేకుండా పోయింది. ఈరోజు జనాల ప్రాణాలతోటి వాళ్ళు చెలగాటం ఆడుతున్నారు. దీని కారణం ఎవరు? ఈ ప్రభుత్వంలో నిద్రలేసి మొదలుకొని ఒక ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు నిద్రలేసి 4 సార్లు ఈ రూట్లో తిరుగుతూనే ఉంటాడు. నిత్యం మండల హెడ్ క్వార్టర్ ఉంది. ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీడీ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరైనా సరే ఈ దారిని పోతూనే ఉంటారు. వాళ్ళకి ఈ రోడ్డు ఈ బ్రిడ్జి అని కనపడకుండా ఉందా? ప్రతిరోజు కనపడుతూనే ఉంటుంది. వాళ్ళకి కనిపించినప్పుడు ఈ రోడ్డుని వాళ్ళు మళ్ళా బ్రిడ్జిని పునరుద్ధరణ చేసి ఈ అరాచకాన్ని ఏమన్నా అడ్డుకుంటారంటే ఏదిలే. ఎరైనా మాకేమైనా మేము కారులో పోతున్నాం, పడేవాళ్ళు పడుతూ ఉంటారు, నష్టం జరుగుతూ ఉంటుంది. ఇదే విధంగా రేపు స్కూల్ పిల్లల వ్యాన్లు ఏంటంటే నిద్రలేసి మొదలుకొని ఎన్ని స్కూల్ వ్యాన్లు వస్తాయి ఇక్కడ నిలబడమని రేపు పొద్దున్న ఎవరైనా వచ్చేసి నిలబడేసి ఎన్ని స్కూల్ వ్యాన్లు వస్తాయి నిలబడి చూడమన్నాం. దాదాపు ఒక 50 నుంచి 60 స్కూల్ వ్యాన్లు పోతుంటాయి. వాళ్ళు ఎవరైనా ఒక వ్యాన్ పడినా కానీ వాళ్ళ కుటుంబంలో జరిపే నష్టపరిహారాన్ని భర్తీ చేస్తారా? ఈ రోడ్డు ఇట్టే పెడతారా? ఎన్ని రోజులు పెడతారు? ఎన్ని సంవత్సరాల నుంచి అయింది ఇది? దీన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరా? ప్రశ్నిస్తే ఏముందో మన గాలి ఎవరో చూసారు అనుకుంటారు. కానీ నేను చెప్తున్నా ఏదంటే ఒకటే మాట, ఈ గవర్నమెంట్ చెప్తున్నది ఏదంటే ప్రతి ఒక్కరు ఈరోజు ఈ దారిని పోయే వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. మీరు దయచేసి ఈ రోడ్డుని ఈ బ్రిడ్జిని మళ్ళా పునరుద్ధరణ చేసి దీన్ని బాగు చేయాల్సిన మేము అడుగుతున్నాం. ఈరోజు ఏంటంటే నైట్ చూస్తే కారు పడింది, మొన్న చూస్తే లారీ పడింది, అంతకుముందు ఒక లారీ పడింది, అంతకుముందు ఒక కారు పడింది. పడినప్పుడు మీరు వచ్చి ఏం చూస్తున్నారు? మనం ఏం జరగలేలే, ప్రాణహాని జరగలేలే అనుకోండి పోతున్నారా? లేకపోతే ఇంకేమన్నా? ఎన్ని నెలలు అవుతుంది? ఈ దాదాపు 1 year అయిపోయింది ఈ బ్రిడ్జ్ వేసి. మీరు నేను చెప్తున్నాను ఏనండి, మీ గవర్నమెంట్లో మేమేమో నిద్రలేదు ముందు టీవీలో మీ అవి చేస్తాం ఇది చేస్తాం అని మీరు చెప్తూ ఉంటారు. బాగానే ఉంది, ఏదో ఉంది మీ డెవలప్మెంట్. ఏది మీ డెవలప్మెంట్? ఏది? నిద్రలేసి మొదలుకొని బొళ్ళు పడిపోతున్నాయి చేస్తాం, ఇదే మీ డెవలప్మెంటా? ఏ డెవలప్మెంట్ ఏది? చూపిండి, వచ్చి జనాల్లోకి వచ్చి మీరు చూపిండి డెవలప్మెంట్ ఏది చూపిండి. ఇక్కడ కనబడుతుంది మీ డెవలప్మెంట్ అనేది ఏంది? సంవత్సరం రోజులకి ఈ బ్రిడ్జి పట్టించుకోవాలా? నిద్రలేసి ఒక 10 నిమిషాలు ఆపితే కొన్ని 100 వెహికల్ ఆగుతున్నాయి. ఏది మీ డెవలప్మెంట్? ఏది? 100 వెహికల్ ఆపకుండా చేయండి, ఒక బ్రిడ్జి చేయండి, నిరూపించండి. మేము చేసాము, మా గవర్నమెంట్లో చేసాము, ఇదిగో జనాలకి ఇబ్బంది లేకుండా చేసాము, చేయండి. ఏది మీరు చేసేది? గాలి వదిలేసి తిరగడం, గాలి మాటలు చెప్పుకోవడం, బతకడం, తిరగడం, జనాలకే మేము చేస్తున్నాం అని చెప్పి దండాలు పెట్టుకోవడం, తిరగడం, ఇది మీరు చేసే పని. మేము చెప్తున్నామండి, ఇది పద్ధతి కాదు. మీ గవర్నమెంట్ మేము చెప్తున్నాము, ఇది పద్ధతి కానే కాదు. జనాలు ఇబ్బంది పడుతున్నారు. మీరు ఈ బ్రిడ్జి పునరుద్ధరణ చేయండి, తర్వాత జనాలు మాట్లాడండి. ఈ నష్టపరిహారం ఎంత జరుగుతుంది? ఇప్పుడు కారు డ్యామేజ్ అయింది, పడిపోయింది, దానిలో ఎవరు ఇబ్బంది లేదు కాబట్టి జరిపింది. ఇప్పుడు కుటుంబానికి జరిగే ఇబ్బంది ఎంత? ఎవరు పట్టించుకుంటున్నారా? మాకేం లేదు, మాకేం జరగలేదు, ఎదలేదు మొదలుగా మేము కారులో పోతున్నాం, కారులో ఇంటికి వెళ్తున్నాం, జనాల గురించి ఏం పట్టించుకోము అని అంటున్నారే కానీ అధికారులు ఏమో పట్టించుకోవడంలా. నేను చెప్తున్నా ఏంటంటే ఇంక నుంచి అయినా ఈ బ్రిడ్జి చెప్పండి. పంచాయతీ చేయాలా, ఆర్ఎంబీ వాళ్ళు చేయాలా, లేకపోతే ఇరిగేషన్ చేయాలి? ఎవరు చేయాలి? ఈ పనులు ఎవరు చేయాలి చెప్పండి ముందు. దీనికి బాధ్యులు ఎవరు? ఇక్కడ ప్రాణాలు పోయినాయి, వాళ్ళ బాధ్యులు ఎవరు చెప్పండి? ఎవరు కాపాడుతారు? ఆ బండ్లు బాగుంటాయి, తోసుకుంటా పోతున్నాయి. అందుకోసం దయచేసి అధికారులు స్పందించి దీనికి కొంచెం శాశ్వత బాధ్యత చేయాల్సి కోరుకుంటున్నాం. దేవిస్పేట, నేను దేవిస్పేట వైఎస్ఆర్ పట్టింది. చాలా బ్రిడ్జి పడిపోయి దాదాపుగా 3 సంవత్సరాల పైన అయింది. కానీ బ్రిడ్జికి ఎలాంటి శాశ్వత పరిష్కారం లేదు. తాత్కాలికమైన
టెంపరీగా వేశారు, తూములు వేసి బస్తాలు వేసేసారు. దీనివల్ల గతంలో 2 లారీలు పడిపోయినాయి, ఒడ్డు లారీలు, పూర్తిగా నష్టం. పోతే కొంతమంది కారు పడిపోయి ప్రాణాపాయం పరిస్థితి నుంచి బయటపడిపోయారు. పోతే ఈ రూట్ నుంచి 4 కూడల రోడ్డు ఇది. ఇటు నరుకూరు, ఇందుకూరుపేట, నారాయణపేట 4 కూడల రోడ్డు. పోతే ఇందుకూరుపేటకు పోయి ఈ రూట్లో 2 మంచి పురుక్షేత్రాలు ఉన్నాయి. ఏంటంటే ఒకటి చాముండేశ్వరి దేవస్థానం. ప్రతి ఆదివారం శుక్రవారం రోజు విపరీతమైన జనాభా ఇతర దేశాల ఇతర ఊర్లు గ్రామాల నుంచి వచ్చి అక్కడ అమ్మవారి దర్శనం కోసం వెళ్తూ ఉంటారు ఎంతోమంది. కానీ ఈ రోడ్డుకి మాత్రం చిన్న బ్రిడ్జి కట్టలేని పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం. చిన్న బ్రిడ్జి ఒకటి. పోతే బీచ్కి ప్రతి ఆదివారం రోజు బీచ్కి ఎంతోమంది పోతారు. కానీ ఇక్కడ మాత్రం దీని మాత్రం పట్టించుకోరు. అధికారులు పోతారు, పాలకవర్గం. పోతే మండల ఆఫీసు, నిత్యం మండల ఆఫీసు అందుబాటులో ఉంది. ఎంతమంది అధికారులు ఈ దాన్నే పోవాలి. ఇక్కడ ఎంతమంది ప్రాణాలకి పోతే కానీ వాళ్ళకి కొంచెం కూడా మార్పు రాదు. ఎంతమంది ప్రాణాలు పోవాలి? ఇంకాను ప్రాణాలు పోతేనే మీకు మార్పు వస్తుందా? దీనికి పరిష్కారం లేదా? కొంచెం ఆలోచన చేసి గవర్నమెంట్ ఇప్పుడైనా తీసుకొని దాని యొక్క సొల్యూషన్ చేయాలని కోరుకుంటున్నాం. పోతే పంచాయతీ పరంగా ఇక్కడ గట్టిగా చీకటి రాత్రిపూట అంధకారంలో ఉంది. అనేక సార్లు నేను చెప్పాను, నేను మా సెక్రటరీకి అనేక సార్లు చెప్పాను, ఇక్కడ ఒక లైట్లు వేయండి. రాత్రిపూట ఇక్కడ పోవాలంటే ఇబ్బందికరంగా ఉంది. 2 లైట్లు వేసి ప్రాణం కావాలంటే ఒక్కరు కూడా పట్టించుకోరు. దీనికి అధికారులను స్పందించగలిగితే ఎవరు చేయాలి ఈ పనులు మేము చేయాలా? ఎంతమంది ప్రాణాలు పోవాలా ఇక్కడ చెప్పండి. దీనివల్ల మేము ఈరోజు టీడీపీ పక్కన పూర్తిగా దాని అధికారులని చేయమని కోరుకుంటున్నాం. వేసారు గతంలో ఒక లైట్ వేసారు, చవక పుల్ల జంపరవరి 2 రోజులకి వెళ్ళిపడిపోయింది. ఇంకా లేదా అదిగో ఎందుకు చవక పుల్ల కనపడుతుంది. ఇంకా అది కాదు, ఇంకోటి ఇక్కడ చుట్టుపక్కల లేఅవుట్లు సరౌండింగ్ అంజనీ గార్డెన్స్ అయితేనేమి, ఇటు ఫ్యాక్టరీలు అయితేనేమి, 100 మంది తిరిగే ఈ గోడల్లో లైట్ గెత్తి వచ్చింది. ఇక్కడ సెంట్రల్ లైట్ వేయచ్చు కదా. ఇక్కడ ఎంత ఖర్చు అయితే ముందు ప్రాణం ముఖ్యమా, డబ్బు ముఖ్యమా చెప్పండి. అందుకోసం ఇప్పుడే అధికారులు స్పందించి దయచేసి ఇక్కడ ఒక ముందు లైట్ అర్జెంటుగా లైట్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటూ, మరియు ఈ ప్రమాదానికి పోల్ ముందు పెట్టారు అంటే చూడండి కాళ్ళ పడిపోండి. అది వాళ్ళు ఆలోచించేది ఏంటంటే ఆ నెంబర్ దిగిన కార్లు ఆయన మన సబ్స్క్రైబ్ ఉంది. ఏం కాదు వీలు లేకపోతే వీలుంటే నీళ్ళు కానీ ఉంటే పరిస్థితి ఏం కాదు వీలు లేకపోతే వీలుంటే నీళ్ళు కానీ ఉంటే పరిస్థితి